వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కుకింగ్ అండ్ లాగ్స్. ఈరోజు కర్రీ మునక్కాయ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మునక్కాయలు తీసుకొని ఈ 4 మునక్కాయలు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు వేసి మంచిగా వేయించాలి. నేను ఈ ముందుగానే తరిగి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే గమ్మున వేగిపోతాయి. ఈ మంచిగా వేగిస్తూ ఉండాలి. చిన్న చిన్న ముక్కలు కోసాను కాబట్టి మంచిగానే తొందరగానే వేగిపోతాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నా ఫాస్ట్గా వేగితే, కానీ నేను సాల్ట్ వేసుకోలేదు. సో ఈ మంచిగా వేగిన తర్వాత చూసారా గోల్డ్ కలర్ వచ్చింది. అలా వేగిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. అందులోనే మనం తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటో కూడా నేను పెద్ద ముక్కలే కోసాను, ఎందుకంటే టమాటోలు బాగా ఎర్రగా మగ్గి ఉన్నాయి, అందుకనే సో ఇలా వేసేసాను. కొంచెం పెద్ద ముక్కలు కోసేసి, పెద్ద ముక్కలు కోసినా సరే మంచిగా వేగంగా వేగిపోతాయి, ఎందుకంటే మగ్గిపోయినాయి కాబట్టి. చూసారా ఎలా గుజ్జు తేలుతుందో. అలా టమాటోలు మంచిగా గుజ్జు వచ్చే వరకు వేస్తూ ఉండాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయా. అలా మెత్తగా అయ్యేటి వరకు వేయించుకోవాలి. వేయించిన దాంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి. నేను మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పక్కన ముందే. సో ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించాలి. మునక్కాయలు కూడా వేయిస్తూ ఉండాలి. మునక్కాయలు కూడా వేయించుకుంటే మంచి స్మెల్, మంచిగా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేగడంలో కూడా ఉడుకుద్ది కదా, ఉడికినప్పుడు కొంచెం తొందరగా ఉడికిపోయిద్ది. మనకు వేయిస్తే కొంచెం బాగుంటుంది కూడా మునక్కాయ కర్రీ. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఈ 2 వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా కలుపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో నాకైతే మాత్రం. ఎందుకంటే వేసినప్పుడే మంచి స్మెల్ వస్తుంది. వేసేసి బాగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపోయినంత వాటర్, అంటే ముందుగానే నేను ఫస్ట్ కొంచెం బాగా వేయించుకున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. ఎందుకంటే వేయించినప్పుడు కొంచెం బాగా ఉడికిపోతాయి కాబట్టి 50% అక్కడే ఉడికిపోయింది. సో మిగతా 50% ఇక్కడ ఉడికిపోవాలి. తగినన్ని వాటర్ పోసాను. తగినన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసుకొని మగ్గే వరకు ఉంచుకొని దించేసుకోవాలి. అంతే, టమాటో మునక్కాయ కర్రీ తయారైపోయింది.